అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రాజిత, యువర్ ఫ్యామిలీ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ వీడియోలో మనం ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి తెలుసుకుందాం. అయితే పెద్దవాళ్ళు తరచుగా మనం వింటూ ఉంటాం, ఎవరికైనా నీ పెయిన్స్ వచ్చినప్పుడు, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి డాక్టర్ నాకు ఈ గ్యాప్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. అది వినే ఉంటాం అందరం. యాక్చువల్గా అది గ్యాప్ రావడం కాదండి, గ్యాప్ తగ్గుతుంది. గ్యాప్ రావడం అంటే గ్యాప్ పెరగడం, గ్యాప్ తగ్గడం అన్నమాట. అయితే ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. అసలు మోకాళ్ళ నొప్పులు అనేది దేనివల్ల వస్తుంది, అసలు అది అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మీకు నీ జాయింట్ స్ట్రక్చర్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను స్టార్టింగ్లో, నీ పెయిన్ సిరీస్లో. అది ఒకసారి మీరు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. అయితే ఇక్కడ మనకి పైన ఫీమర్ బోను, కింద టిబియా బోన్కి మధ్యలో నీ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ మనకి అక్కడ దాంట్లో చెప్పినట్టు ఎక్కడైతే మనకి జాయింట్ ఫామ్ అవుతుందో అక్కడ బోన్స్ పైన ఒక సాఫ్ట్ బోన్ అనేది ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ అనేది కొంచెంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అనేది ఏంటి అంటే, మోకాళ్ళ అరుగుదల అంటే ఆ పైన ఉన్న సాఫ్ట్ బోన్ అనేది అరిగిపోవడాన్నే మోకాళ్ళ అరుగుదల అంటారు. అయితే ఎక్కువగా అది ఒకవేళ ఇప్పుడు ఇది రైట్ లెగ్ అనుకున్నాం అనుకోండి, మీడియల్ సైడ్ అంటే ఇన్నర్ సైడ్ ఎక్కువ కామన్గా అరుగుతుంది. ఎందుకు అంటే ఈ మీడియల్ కాండైల్, ఈ స్ట్రక్చర్ ఆఫ్ బోన్లో ఈ కాండైల్స్, 2 కాండైల్స్ ఉన్నాయి కదా, 2 వైపులా 2 బుడిపెల్ లాంటివి. ఈ రైట్ది పెద్దగా ఉంటుంది, ఈ లోపల మీడియల్ సైడ్ది. అందువల్ల మనకి ఎక్కువగా మీడియల్ సైడ్ది, ఇన్నర్ సైడ్దే ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పైన కానీ కింద కానీ ఈ కార్టిలేజ్ అనేది ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల బోన్కి కార్టిలేజ్ అనేది మనకి షాక్ అబ్జార్బర్ లాగా స్మూత్ మూమెంట్ తేవడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అరిగిపోతుందో లోపల ఆ రఫ్ బోన్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి మనము ఆ స్పేస్ కూడా, ఈ రెండింటి మధ్యలో ఉన్న స్పేస్ అనేది, దీనివల్ల కొంచెం స్పేస్ అనేది ఉంటుంది కదా, అదేమైపోతుందంటే ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆ స్పేస్ అనేది తగ్గిపోయి 2 బోన్స్కి కొంచెం ర్యాపిడ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే ఎక్కువగా పెయిన్ అనేది స్టార్టింగ్లో స్టైర్ క్లైంబింగ్, స్టెప్స్ ఎక్కడము దిగడము చేసినప్పుడు, ఎక్కువగా ఎక్కినప్పుడు ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే ఈ 2 జాయింట్ సర్ఫేసెస్ అనేవి టచ్ అవ్వడం వల్ల, ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ వెళ్ళిపోవడాన్ని అలా అంటాం. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు మనకి స్వెల్లింగ్ కూడా అక్కడ ఫామ్ అవుతుంది. దాంతోపాటు కొన్ని ఈ బోన్ ఆర్టికులర్ కార్టిలేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల బోన్స్ కూడా మనకి ఫ్రిక్షన్ వల్ల చిన్న పీసెస్గా విడిపోతూ ఉంటాయి. వాటిని మనము ఆస్టియోఫైట్స్ అంటాం. ఆ చిన్న పీసెస్ అనేవి ఈ జాయింట్లో ఇక్కడంతా జాయింట్ స్పేస్లో పడిపోయి మనకి మూమెంట్ చేసినప్పుడు కిరికిరి అనే శబ్దం వస్తూ ఉంటుందన్నమాట. అది క్రెపిటస్ అంటాము. అది ఆస్టియోఫైట్స్, ఆ చిన్న పీసెస్గా విడిపోయిన బోన్స్ని ఆస్టియోఫైట్స్ అంటాం. ఇవన్నీ చేంజెస్ అనేవి మనకు వస్తాయి. గ్రేడ్ని బట్టి చేంజెస్ పెరుగుతూ ఉంటుంది. గ్రేడ్ని బట్టి స్టార్టింగ్ అనుకోండి, మనకి ఇక్కడ ఈ టిబియా, ఈ కింద బోన్ ఉంది కదా, దీన్ని టిబియా అంటాం. మధ్యలో స్పేస్ అనేది క్లియర్గా ఉంటుంది. కానీ ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ స్వెల్లింగ్, ఇప్పుడు చెప్పాను కదా, ఇలా రబ్ అయినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ వల్ల అబ్నార్మల్ బోనీ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో ఈ టిబియాకి ఈ మిడిల్లో ఆ బోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని టిబియల్ స్పైక్స్ అంటాం. వాటి వల్ల కూడా మనం నడిచినప్పుడు, కూర్చొని నిల్చున్నప్పుడు, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అది కుచ్చుకోవడం వల్ల ఇంకెక్కువ పెయిన్ అనిపిస్తుంది అనమాట. ఆ టిబియల్ స్పైకింగ్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అనేది కనిపిస్తాయి. మనకి ఎక్స్రేలో కూడా మీకు ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇది. అయితే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది మనకి. ఒకటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ప్రైమరీలో ఏంటంటే మనకి ప్రైమరీ అనేది ఏజ్ని బట్టి, ఒకప్పుడు 50 years వాళ్ళకి వచ్చేది. ఇప్పట్లో ఏజ్ అనేది ఏమాత్రం ఈ ఏజ్కే రావాలి అనేది ఏ కండిషన్కి లేదు. అలాగే ఆస్టియోఆర్థరైటిస్కి కూడా ఈ 50 years వాళ్ళకే అనేది చెప్పడానికి లేదు. అది మామూలుగా ప్రైమరీ అంటే ఏజ్ని బట్టి ఈ చేంజెస్ వస్తాయి బోన్లో, కార్టిలేజ్లో. దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు.
ఇప్పుడు సెకండరీ అంటే ఏంటంటే ఈ సెకండరీలో మనకి ప్రైమరీలో నేను చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్ అబవ్ 50 years ఉమెన్కి ఎక్కువగా ఉంటుంది, మెన్ కంటే కూడా అది ఇన్సిడెంట్స్ అనేది ఉమెన్లో కామన్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా నిల్చొని వంట చేయడం మూలాన, వాళ్ళ వర్క్ మూలాన చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానివల్ల ఎక్కువగా ఉమెన్కి ఎక్కువగా ఉంటుంది. ఇది మెనోపాజ్ వల్ల కూడా ఉమెన్లో ఎక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. ఇది గ్రాడ్యువల్ ఆన్సెట్ అంటే కొంచెం మెల్లమెల్లగా అది అరుగుతూ అది ఒకటేసారి పెయిన్ అనేది ఫుల్గా రాదు, మెల్లమెల్లగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, గ్రాడ్యువల్ ఆన్సెట్లో ఉంటుంది. ఇది ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే కొంతమందికి 30-35 yearsకే స్టార్ట్ అయిపోతుంటుంది ఆర్థరైటిస్. అదేంటి ఏజ్ అనేది తక్కువ ఉన్నా కూడా ఆర్థరైటిస్ ఎలా వస్తుంది అని అంటే అది ఓవర్ యూజ్, వాళ్ళు ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడము, హై ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, జంపింగ్, జుంబా ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు వెయిట్ రిడక్షన్ కోసము, ఫిట్నెస్ కోసం అని హై ఇంటెన్స్ యాక్టివిటీస్, స్కిప్పింగ్, జంపింగ్, తర్వాత ఇట్లాంటి హై డాన్సింగ్ చేయడము, వీటన్నిటి వల్ల వస్తుంది. ఒబెసిటీ, ఓవర్ వెయిట్, దానివల్ల కూడా ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ దాని మీద పడడం వల్ల అప్పుడు కూడా అదే చేంజెస్ వస్తాయి. దాంతోపాటు ఇంజురీ, ఎప్పుడైనా ముందు మనకి ఏదైనా ఫ్రాక్చర్ కానీ ఇంకేదైనా ఇంజురీ జరిగితే అది గ్రాడ్యువల్గా దాని మీద అక్కడ ఉన్న మజిల్స్ కొంచెం వీక్ అయిపోవడం వల్ల, ఆ మజిల్స్ వీక్నెస్ వల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్, ముందు మజిల్స్ వెనుక మజిల్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఆ జాయింట్ స్పేస్ అనేది కొంచెం దగ్గరికి రావడము, దానివల్ల ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అది ఇంజురీ అయినప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్స్ అనమాట. అది కూడా ఒక కాజ్. వాటిలో ఏమవుతుంది, వేర్ అండ్ టేర్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, ఎర్లీ ఏజ్లోనే వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో దానివల్ల సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది ప్రైమరీ అండ్ సెకండరీ. అయితే దీనికి మనము కాజెస్ ఇవి, సిమ్టమ్స్ చూద్దాం. సిమ్టమ్స్ మెయిన్ మనకి సిమ్టమ్స్ వచ్చేది పెయిన్ అనేది మనకి స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు ఆ టిబియల్ స్పైకింగ్స్ వల్ల ఆ రెండు మధ్యలో ఉన్న ఆ బోన్ అనేది వీళ్ళు లేచిన వెంటనే ఆ అబ్నార్మల్ బోనీ గ్రోత్ అలా కుచ్చుకున్నట్లుగా అవ్వడము, స్టేర్స్ ఎక్కుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు రావడము అది. అయితే ఎక్కువగా మనకి నేను చెప్పినట్టు మీడియల్ సైడ్ అంటే ఇన్నర్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మనకి జాయింట్ లైన్లో ఇదిగోండి ఇక్కడ పైన కానీ కింద కానీ ఇక్కడ మనకి టెండర్ అనేది తెలుస్తుంది అనమాట, రెడ్గా ఉండడము, మనం ప్రెస్ చేసినప్పుడు టెండర్గా ఉంటుంది. కొంతమందికి ఇటు సైడ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, మోస్ట్ కామన్గా ఇన్నర్ వైపే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఆ జాయింట్ మార్జిన్స్ మీద మనకి టెండర్నెస్, పెయిన్ ఉంటుంది అది. దాని తర్వాత స్వెల్లింగ్ కూడా ఉంటుంది లోపల. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి రబ్ అయినప్పుడు అక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది, స్వెల్లింగ్, ఎడిమా, రెడ్నెస్ ముందు చెప్పినట్టు అది. దాని తర్వాత క్రెపిటస్, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ ఫ్రిక్షన్ ఫోర్సెస్ వల్ల బోన్ అనేది కొన్ని చిన్న పీసెస్గా అయిపోయి ఆ జాయింట్స్ మార్జిన్స్ దగ్గర ఉంటాయి. అప్పుడు మన మూమెంట్ ఎప్పుడైతే మనము ఈ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేపిస్తామో, ఇదిగోండి ఇలా బెండింగ్ ఇది చేపించినప్పుడు మనకి ఒక సౌండ్ అనేది మనకి వి కుడ్ ఫీల్ ఇట్, దాన్ని క్రెపిటస్ అంటాం. అది ఆస్టియోఫైట్స్ వల్ల వస్తుంది. ఆ క్రెపిటస్ సౌండ్తో కూడా మనం ఇది ఆస్టియోఆర్థరైటిస్ అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్నో కండిషన్స్ వల్ల నీ పెయిన్ రావచ్చు. మీకు ముందుగా చెప్పినట్టు ఏసీఎల్ టేర్, పీసీఎల్ టేర్, తర్వాత ఈ లిగమెంట్స్ టేర్ వల్ల, మెనిస్కల్ టేర్ వల్ల రావచ్చు, బర్సైటిస్ వల్ల రావచ్చు. సో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కండిషన్ అనుకొని ఇంకొక కండిషన్ మనం చేయలేకపోయినప్పుడు ట్రీట్మెంట్ మారిపోతుంది, దాని రిజల్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం చూసుకోవాలి సిమ్టమ్స్లో. అది దాని తర్వాత స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్వెల్లింగ్ వల్ల, పెయిన్ వల్ల మనం దాని మీద ఎక్కువ వెయిట్ వేయకుండా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం, మూమెంట్స్ని అవాయిడ్ చేస్తాం, దానివల్ల స్టిఫ్నెస్ రావచ్చు. ఎప్పుడైతే బోన్స్ ఇలా వీక్గా ఉన్నప్పుడు మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఆ మజిల్స్ కూడా కొంచెం వీక్నెస్ డెవలప్ అవ్వడం వల్ల, దానివల్ల కూడా మనకి స్టిఫ్నెస్ అనేది, ఆ టైట్నెస్ అనేది, మజిల్ టైట్ అయిపోవడం వల్ల కూడా స్టిఫ్నెస్ అనేది రావచ్చు. స్టిఫ్నెస్ వచ్చినప్పుడు మజిల్ ఆ మూమెంట్ అనేది, జాయింట్ మూమెంట్ అనేది మొత్తం రాదు. ఇంకొక టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ ఎలా ఉంటుందంటే ఎక్కువసేపు కూర్చొని
లేచినప్పుడు అంటే కార్లో ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాము, ఎక్కువసేపు కూర్చొని లేస్తున్నాము, లేదు టీవీ చూస్తున్నాము, ఎక్కువసేపు కూర్చొని లేస్తున్నాము, అప్పుడు ఎక్కువ స్టిఫ్నెస్ వస్తుందన్నమాట. ఎందుకంటే అవి రెండు జాయింట్ స్పేసెస్కి రెండింటికి మధ్యలో ఇలా ఉండిపోతుంది కదా, దగ్గరగా ఉండిపోయి మనం లేచినప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ లేచినప్పుడు ఆ రెండింటికి రబ్బింగ్ ఇంకా ఎక్కువ దగ్గరకు వచ్చేసి స్పేస్ అనేది, అప్పుడు ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో ఆ స్టిఫ్నెస్ తర్వాత మజిల్ వీక్నెస్, ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే బోన్స్కి ఏదైనా జాయింట్కి ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మజిల్స్ మీదనే ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి వన్ సైడ్ ఆఫ్ ద మజిల్స్ ఏమో స్ట్రెచ్ అయిపోయి, వన్ సైడ్ ఆఫ్ ద మజిల్స్ ఏమో షార్టనింగ్ అయిపోయి, లేకపోతే మజిల్స్ స్ట్రెంగ్త్లో ముందు మజిల్స్ ఒకలాగా వెనక మజిల్స్ ఒకలాగా స్ట్రెంగ్త్ కూడా ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఆ మజిల్ వీక్నెస్ వల్ల కూడా ఓవర్ యూసేజ్ వల్ల వీక్నెస్ అయిపోతాయి అన్నమాట. ఇది బాగాలేనందుకు మనం వెయిట్ దాని మీద ఎక్కువ పడినందుకు ఆ ఓవర్ యూసేజ్ వల్ల కూడా వెయిట్ ఆ మజిల్స్ అనేది వీక్ అయిపోతాయి. సో ఆ మజిల్ వీక్నెస్ వల్ల కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఆ స్పేస్ అనేది జాయింట్ స్పేస్ ఇంకా తగ్గడం వల్ల డిఫార్మిటీస్ అనేది ఫామ్ అవుతాయి. దీంట్లో కామన్ డిఫార్మిటీ ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ, అంటే మొత్తం అంతా మనము స్ట్రైట్గా చేసినప్పుడు స్ట్రైట్ అవ్వాలి కదా, అలా కాకుండా ఇలా ఉంటుంది చూడండి, ఇలా కొంచెం ఫ్లెక్షన్లో ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ, దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ. అలాగే మీడియల్ సైడ్ స్పేస్ తగ్గినప్పుడు, లేటరల్ సైడ్ స్పేస్ తగ్గినప్పుడు, ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్, ఇది వాల్గమ్ డిఫార్మిటీ, ఇది వారస్ డిఫార్మిటీ. అంటే నాక్ నీస్ అండ్ బోలెగ్స్, అంటే రెండు నీస్ని ఇలా దగ్గరకు పెట్టి నడవడం, నాక్ నీస్ బోలెగ్స్ ఇలా నడుస్తుంటారు, ఇదిగోండి ఇలా నడుస్తుంటారు. అవి రెండు అవి కూడా డిఫార్మిటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చూద్దాం. ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎక్స్రే. ఎక్స్రేలో మనకి ఆస్టియోఆర్థరైటిస్ గురించి కంప్లీట్గా తెలిసిపోతుంది. ఆస్టియోఆర్థరైటిస్ అనేది అసలు ఎంత గ్యాప్ వచ్చింది, ఎక్కడ ఉంది, స్పైకింగ్, టిబియల్ స్పైకింగ్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ గ్రేడ్తో సహా మనం ఎక్స్రేలో ఫైండ్ చేయొచ్చు. కొన్ని రేర్ కేసెస్లో మన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా కావాలి, ఇదేనా అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ కూడా తీసి మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు ఇన్వెస్టిగేషన్స్. ట్రీట్మెంట్లో మనకి మెయిన్ పెయిన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు. అలాగే ఫిజియోథెరపీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అక్యూట్లో కానీ, సబ్ అక్యూట్లో కానీ, క్రానిక్లో కానీ ఫిజియోథెరపీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీలో మనకి 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి పెయిన్ రిలీఫ్ చేయడానికి ఎలక్ట్రోథెరపీ అండ్ ప్రివెన్షన్కి, స్ట్రెంథనింగ్కి, అలాగే పెయిన్ రిడక్షన్కి కూడా ఎక్సర్సైజెస్, ఇవి రెండు మెయిన్. దాని తర్వాత జాయింట్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మనం ఏదైతే ఇప్పుడు డీజనరేట్ అయిపోయిందో దాన్ని రీజనరేట్ చేయడానికి సేమ్ కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ని వాడచ్చు. అది ఒక లేయర్ ఆఫ్ కార్టిలేజ్ని ఫామ్ చేస్తుంది కొన్ని రోజులు వాడిన తర్వాత. సో అది దాని తర్వాత నీని ప్రొటెక్ట్ చేయడానికి, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది, ఫర్దర్ డ్యామేజ్ కావద్దు అనుకున్నప్పుడు నీ క్యాప్ లేదంటే నీ బ్రేస్ వాడాలి. గ్రేడ్ని బట్టి నీ క్యాపా నీ బ్రేస్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం సర్జరీ కూడా చేయొచ్చు. ఒకవేళ గ్రేడ్ 4 వరకు వెళ్ళిపోయింది, పెయిన్ చాలా ఉంది, డిఫార్మిటీస్ వచ్చేసాయి, అలాంటప్పుడు మనము పార్షియల్ రీప్లేస్మెంట్ కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు. అవి కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, లేదంటే కార్టిలేజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్స్రే ఫైండింగ్స్ చూద్దాము. ఎక్స్రే చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆస్టియోఆర్థరైటిస్ నీది ఎక్స్రే గురించి. అలాగే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఇంకా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం అవాయిడ్ చేయాలి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.